శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో గోచారాన్ని అనుసరించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా చెప్పుకోవాలి. ఇంకా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయినటువంటి చంద్రుడిని కనుక మనం చూసుకున్నట్లయితే కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. వీటికి తోడు చంద్రగ్రహణం ఒకటి ఏర్పడుతున్నది మనకి 3వ తేదీ నాడు. కనుక వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని అసలు ఈ 10 రోజులు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు వేనిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి కొత్తమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఆభరణాలు ధరించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా సాగుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి లేకపోతే ఆర్థికమైనటువంటి సర్దుబాట్లు చేసుకోవడానికి ఈ శుక్రుడి యొక్క రాశి మార్పు చక్కగా ఉపకరిస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటి యొక్క మరమ్మతులు కావచ్చు, లేకపోతే ప్రయాణాలు సాగించేటప్పుడు ఈ మధ్యలో కొంత ఆటంకాన్ని కలగజేయడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు ఇవి కాస్త పెచ్చుమీరడానికి అవకాశం అనేటువంటివి అయితే ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరకంగా, మానసికంగా కొంత ప్రశాంతత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. కొన్ని లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేసుకోవడానికి, వాటిని వినియోగించుకోవడానికి కూడా అవకాశం అనేటువంటివి అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. కనుక ఈ శుక్రుడు మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకించి మొదటి 4 రోజులు ఉన్నటువంటి కాలాలు కొంత ప్రతికూలంగా వెళ్ళి తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు కొంత అనుకూలంగా మారుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఆర్థిక విషయాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్థికంగా నష్టపోయేటువంటి స్థితి మాత్రం ఎవరికీ కూడా లేదు. అది ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా ఎవరికి కూడా నష్టపోయేటువంటి స్థితి మాత్రం లేదు. కొన్ని అయిష్టమైనటువంటి ఖర్చులు మాత్రం పెట్టక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. అది తాత్కాలికంగా కాస్త ఇబ్బంది అయినా భవిష్యత్తులో కూడా ఇప్పుడు పెట్టేటువంటి ఖర్చులు మాత్రం ఉపకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు చికాకులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. కంటికి, పంటికి, గొంతుకు, చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి, తలనొప్పి ఎవరికన్నా ఉన్నట్లయితే అవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బాగా అలసిపోతారు. ఈ అలసట వలన కూడా కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక కాలం అలా సాగిపోతోంది. పెద్దవైనటువంటి లాభ నష్టాలు ఏవీ లేకుండా సాగిపోతాయి. శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. సేవింగ్స్ చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోవడం, కొంత పనులు మర్చిపోవడం, వీటిని వాయిదా వేసుకోవడం, ఇట్లాంటి వాటి వలన ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి, నిందించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో కూడా కొంత వివాదాలు ఉండటమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి పని సకాలంలో చేయకపోవడం వలన ఎదుటివారు మీరు గతంలో లాగా లేరని చెప్పని మిమ్మల్ని నిందించడానికి, అంటే ఇంట్లో వరకు ఇలా చేయడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారు అయ్యేటువంటి వారికి ఆలోచనలు కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఏ నిర్ణయం తీసుకోలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా సాగుతాయి. నిరుద్యోగులు అయ్యేటువంటి వారు ఏ ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అలానే విద్యార్థులైనటువంటి వారికి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరగడానికి, సకాలంలో స్ఫురణ లోపించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం చదువు మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఏమన్నా అన్నా కూడా వాటిని పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్టడీస్ మీదే ఉంచేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం అవసరం. ఒక ముక్కలో చెప్పాలంటే ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని రాబోయేటువంటి 10 రోజుల్లోకి ఏర్పాటు చేసుకోండి. తప్పవనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో వాటి మీద మాత్రమే ఈ 10 రోజుల్లో కూడా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాస్యాధిపతి వృక్షలో ఉన్నటువంటి కారణం చేత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ శుక్రుడు మంచి ధైర్య సాహసాలను కనబరుస్తారు. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు
మీకున్నటువంటి సామర్థ్యాన్ని వ్యక్తపరచడానికి గాను కొన్ని కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు. ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, లేదా అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇలా ఆర్థికపరమైనటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి సర్దుబాటునైనప్పటికీ కూడా నేర్పుగా చేసుకోగలుగుతారు. కనుక ఎక్కడా కూడా పెద్దగా వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు వల్ల ఇబ్బందులు కలగడానికి అవకాశాలు లేకపోగా మంచే జరుగుతున్నదని చెప్పుకోవచ్చు. రవి, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలు యోగిస్తున్నాయి. కనుక ఇది మంచి సమయంగానే చెప్పుకోవాలి వృషభ రాశి వారికి. అయితే చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు. కనుక ఈ 10 రోజుల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఏమిటి ఈ జాగ్రత్తలు అంటే, ఖర్చు పెట్టేటప్పుడు ఇది అర్థవంతమైన ఖర్చు అవునా కాదా, ఇది 1-2 సార్లుగా ఆలోచించుకోవడం. ఎదుటివారు ఏదైనా మాట్లాడగానే వెంటనే తిరిగి సమాధానం చెప్పకుండా ఉండటం, మనసుని ప్రశాంతంగా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం, అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం, దేని మీద కూడా ఎదుటివారి మీద ఆధారపడకుండా స్వయం కృషిని నమ్ముకోవడం, ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులు చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నప్పుడు కంగారు పడకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. అలానే సంతానానికి సంబంధించి తీవ్రంగా ఆలోచించకుండా ఉండటం. ఈ కాస్త జాగ్రత్తలు పాటించుకోండి. రోజువారీ పనులకు పరిమితం అయిపోండి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు మార్పును కోరుకుంటారే కానీ పెద్దమైనటువంటి మార్పులు ఈ 10 రోజుల్లో కలిగేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. ఎవరైనా బెంచ్ మీద ఉన్నాం అనుకునేటువంటి వారికి అయితే నూతన ఉద్యోగం లభించడమో, లేకపోతే కనుక మీకు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతోంది అనేటువంటి సమాచారం దొరకడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. కనుక ఇది ఊరట కలిగించేటువంటి అంశం అవుతుంది ఉద్యోగస్తుల వరకు. వ్యాపారస్తులకి ఎప్పట్లానే కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా మాత్రం కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బయట ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి, బయట ప్రశాంతంగా ఉంటే ఇంట్లో ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు కూడా అసహనానికి గురి చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త సతమతం అవుతారు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనివలన కొంత ఇబ్బందులు కూడా పడతారని చెప్పని చెప్పుకోక తప్పదు. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే కనుక శ్రద్ధ తగ్గడానికో, లేకపోతే చదువుకున్నది జ్ఞాపకం లేకపోవడానికి, విపరీతమైనటువంటి మెంటల్ స్ట్రెస్ పెరగడానికి మీకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నా వీటన్నిటిని కూడా ఈ వృషభ రాశి వారు చక్కగా అధిగమించగలుగుతారు. కనుక ధైర్యంగా ఉండవచ్చు. శుక్రశనులు ఇద్దరు కూడా ఏకాదశంలో ఉండి సంపూర్ణమైనటువంటి యోగాలు ఇస్తున్నారు. దానికి తోడు గురుబలం ఉండనే ఉంది. వృషభ రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత చికాకైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనస్సు మీకు పదే పదే నెగిటివిటీ వైపు లాక్కు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తారని చెప్పని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఏ ప్రయత్నం మొదలుపెట్టినప్పటికి కూడా ఇందులో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక కష్టం తీరితే మరొక కష్టం నేనున్నాను అని పలకరించడానికి అవకాశాలు ఏర్పడతాయి. నిద్రాహారాలు కూడా సమంగా ఉండడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు, ఈ సమయంలో జరిగేటువంటి సంఘర్షణలు అవి శృతిమించి రాగాన పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు చెయ్యనటువంటి తప్పులకు కూడా మీరు బాధ్యత వహించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక మిథున రాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలమైనది కాదు. అంతేకాకుండా తతిమాగ్రహాలు చూసుకున్నా కూడా ఇవి అనుకూలిస్తున్నటువంటివి కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక మిథున రాశి వారు మాత్రం కొంత సాధారణమైనటువంటి ఫలితాలనే ఈ 10 రోజుల్లో కూడా అందుకోబోతున్నారు అని చెప్పని చెప్పుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలని అంటే, తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా, నా పని అయితే నేను చేసుకుంటున్నానా లేదా, అంతవరకు పరిమితమై ఉండేటువంటి ప్రయత్నం చేయడమే మిథున రాశి వారికి ఉత్తమం అనేటువంటి మాట మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఫీల్డ్ మార్చుకోవడం లేదా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇదంతా సబబైనటువంటి సమయం కాదు. ఒకవేళ ఈఎంఐలు పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నారు, ప్రాపర్టీస్ కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నారు, ఇప్పుడు కాదు ఇంకెప్పటికీ సాధ్యపడదు అనేటువంటి ఆలోచనలు మీరు ఉన్నట్లయితే కనుక కొంత అనుభవం కలిగినటువంటి మీ శ్రేయోభిలాషుల యొక్క సూచనల మేరకు ముందుకు సాగడం అనేది ఉత్తమం. తరచుగా జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయి. ముఖ్యంగా వయసులో పెద్దవారైనటువంటి వారికి కాస్త అగౌరవం కలగడానికి,
పిల్లలు మీ మాట వినకపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. విద్యార్థుల్లో ఈ కాలం శ్రమకు తగినంత ప్రతిఫలం రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే, ఇది కేవలం ఈ 10 రోజుల వరకే. కనుక విద్యార్థులు కొంచెం అధికమైనటువంటి శ్రద్ధను కనబరిచేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి చందంగా కాకుండా ఎదుటివారిని కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేయటం, ఎవరేం చెప్పినా కూడా వినేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది ఈ కాలంలో మాత్రం కాస్త మంచిది. ఒక ముక్కలో చెప్పాలంటే రిస్క్ అనేటువంటి పదానికి మిథున రాశి వారు ఈ 10 రోజులు కూడా కొంత దూరంగా ఉండటం మాత్రం ఉత్తమం. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. ఈ పెద్దల అంగీకారానికి నోచుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. మీకు సమయం ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి, కానీ పనులు మాత్రం జాప్యంగానే సాగుతాయి. మిథున రాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా సుదర్శన స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా సుదర్శన సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు కూడా శుక్రుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. వినోద కార్యక్రమాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. విద్యార్థులకు ఈ కాలం కొంత అనుకూలంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళకి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం కూడా చక్కగా లభిస్తుంది. అలానే ఆర్థిక సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆదాయాన్ని కూడా చక్కగా కలిగి ఉంటారు. కనుక ఇంచుమించుగా ఈ కాలం అంతా వరకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. శుక్రుడి యొక్క సంచారాల వరకు మనం చూసుకున్నట్లయితే మాత్రం కనుక శుక్రుడు సంపూర్ణంగా మీకు యోగిస్తున్నాడు. అది ఇక్కడ తతిమా గ్రహాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం బుధ శుక్రులు మాత్రమే యోగదాయకంగా ఉన్నారు. కనుక కొంత ఈ సమయంలో అనుకూలతలు ఈ 2 గ్రహాల నుంచి వస్తున్నా, తతిమా గ్రహాల నుంచి కూడా ప్రతికూలతలు వస్తున్నాయి. కనుక మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక అర్థవంతమైనటువంటి ఖర్చులుంటాయి. నూతనమైనటువంటి ఉత్సాహాన్ని వరవడిని కూడా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. తీర్థయాత్రలు చేయడానికి లేకపోతే ఏదైనా విహారయాత్రలు చేయడానికి ఈ సమయంలో అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎదుటివారు యొక్క నిందా ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారని కూడా చెప్పుకోవాలి. ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానం అనేటువంటిది ఈ 10 రోజుల్లో కొంత సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి పొరపత్యాలు ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. సంతానం పట్ల మీకున్నటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. ఏవైతే పనులు సాక్క అవస్థపడుతున్నారో వాటి మీద మొండిగా కూర్చోకుండా వాటిని వదిలివేసి ఒక కొత్తమైనటువంటి మార్గాలు వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం కొంత అనుకూలంగానే సాగుతోంది ఈ సమయంలో అని చెప్పుకోవాలి. అంటే స్ట్రెస్ ఉంటుంది, అలానే స్ట్రెస్ లేకుండా ఏం ప్రశాంతంగా వెళ్ళిపోతుందంటానికి అవకాశాలు లేవు. కానివ్వండి, వీటన్నిటిని కూడా మాత్రం కొంత అధిగమించగలుగుతారు. ఏవైనా గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత ప్రశాంతంగానే సాగుతోంది. తగాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, మానసిక అప్రశాంతత ఉంది. కానీ ఇవన్నీ గడిచినటువంటి కాలాల మీద చూసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఈ 10 రోజుల్లో తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లేదు ఇక్కడ తగాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, అయినా వాటి వల్ల కూడా ఏదో ఒక ప్రయోజనం కలగడానికో లేకపోతే వాటిలో కూడా మీదే పైచేయిగా కొనసాగడానికో అవకాశం ఉంటుందని చెప్పని కూడా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శుక్రబలం అనుకూలిస్తున్నది అని చెప్పుకోవాలి. ఏ గ్రహం అయినప్పటికీ కూడా అష్టమంలో ఉన్నప్పుడు గోచారీత్యా అది కష్టపెడుతుంది, కానీ శుక్రుడు మాత్రం అష్టమంలో ఉన్నప్పుడు కూడా యోగించడానికి అవకాశాలు ఏర్పడతాయి. దీనివలన మీలో ఉండేటువంటి మనోధైర్యం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక స్థితిగతులు కూడా సానుకూలంగా ఉంటాయి. అలానే కష్టాలు అధిగమించి మీరు అనుకున్నటువంటి పనులను సానుకూలపరచుకోవడానికి గాను మరింతగా కృషిని ముమ్మరం చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. అలానే ఉన్న దాంట్లో కాస్త విలాసంగా జీవితాన్ని గడపడానికి కూడా ప్రయత్నం చేయగలుగుతారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు ఉపయోగపడుతోంది. 2 శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, నవగ్రహాలు శుభగ్రహాలుగా చెప్పబడేటువంటి వారు, ఈ 2 గ్రహాలు కూడా మీకు యోగిస్తున్నటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా
కుజుడి యొక్క దృష్టి రాశికి ఉన్నప్పటికీ కూడా మీకు ఈ కాలంలో మాత్రం కొంత అనుకూలంగానే ఉంది. అయితే చతుర్గ్రహ కూటమి ఇక్కడ మీకు సప్తమంలో నడుస్తున్నటువంటి కారణం చేత కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం దూకుడుగా ముందుకు సాగకుండా లౌక్యాన్ని కలిగి ఉండటం అనేది మాత్రం చాలా అవసరం. ఏకకాలంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం కన్నా కూడా ఒక పని అయిన తర్వాత మరొక పని మీద దృష్టి పెట్టినట్లయితే కనుక మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. కొంచెం అనాలోచితంగా మాట్లాడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనివలన మాట పెరిగి వివాదాలు పెరగకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించినటువంటి చింత ఏర్పడుతుంది. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు చికాకులు కాస్త పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే. అలానే ఈ 10 రోజుల్లో కూడా కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను కూడా కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. విద్యార్థుల కాలం అనుకూలంగా కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల చివరిలో ఉండేటువంటి 2 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 2 రోజుల్లో మాత్రం ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది. మొత్తం మీద గడిచినటువంటి కాలం కన్నా కూడా సింహరాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం అయితే కొంత అనుకూలంగానే కొనసాగుతోంది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శుక్రుడు మీకు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గొడవలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ సమయంలో మరింత జాగ్రత్త అనేటువంటి అవసరం. మానసిక అప్రశాంతత బాగా పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం ఆవేశం కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కొంత శృతి మించి రాగాన పడతానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏవి వివాదాలు తగాదాలు ఇట్లాంటివన్నీ కూడా. అంతేకాకుండా అంటే ఏదో ప్రయత్నం చేయాలంటే చేసేయడమే తప్ప అది ఈ ప్రయత్నం చేయడం వల్ల ఏ లాభం వస్తుంది ఏ నష్టం వస్తుంది దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఏమిటి ఇవన్నీ కూడా ఆలోచించరన్నమాట. అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా, చేయకుండా కూర్చుంటే ఎట్లా, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ నడవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ విసుగు అలసట కోపం ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో కూడా కాస్త చికాకులు ఉంటాయని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. కన్యారాశి వారికి శుక్రుడు యోగకారకుడు. ఆయన యొక్క దృష్టి కన్యారాశి మీద ఉండటం అనేది వ్యక్తిగత జాతక రీత్యా చూసుకున్నప్పుడు మంచిదే తప్ప గోచార రీత్యా సప్తమంలో శుక్రుడు యొక్క సంచారాలు అంత అనుకూలమైనటువంటివి కావు. కనుక ఇటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఈ సమయంలో అంటే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలానికి కనుక పరిమితమై చూసుకున్నట్లయితే రవి కుజ బుధ రాహుల్ ఈ 4 గ్రహాలు కూడా షష్టమంలో ఉండి చక్కగా యోగిస్తున్నటువంటి కారణం చేత మీకు పెద్దమైనటువంటి ఆటుపోట్లు మాత్రం రావు. శుక్రుడి యొక్క బలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం హాయిగా సాగిపోతోంది. అవి కుటుంబపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వ్యవహారపరమైనటువంటి అంశాలు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సానుకూలంగా సాగిపోతాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. విలువైనటువంటి వాటిని కొన్నిటిని కొనుగోలు చేసుకోగలుగుతారు. అది ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, లేదా ఇంటికి కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే పెట్టుబడులు పెట్టాలి, ఆస్తులు ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత అప్పులు తీర్చడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక విద్యార్థులను కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒత్తిడి ఉంటుంది. అదే స్థాయిలో వాళ్ళ విద్య కూడా చక్కగా ముందుకు సాగడానికి లేదా పరీక్షలు ఏవైతే వాళ్ళు రాస్తున్నారో వాటిలో కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అట్లా అని చెప్పని విద్యార్థులు పెద్దవాళ్ళ మాట వినటానికి మాత్రం ఈ సమయంలో అవకాశాలు పెద్దగా లేవు. ఇక్కడ వీళ్ళు కనుక పెద్దవాళ్ళ మాట కూడా వింటే అలవాటు చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. వాహనానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అందానికి ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఈ కాలంలో మీరు పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి, ఎదుటివారిని లక్ష్య పెట్టకుండా ఉండేటువంటి స్థితి, నా మాటని అందరూ గౌరవిస్తారు, నేను చెప్తే ఎవరైనా ఏదైనా సరే నమ్మేస్తారు అనేటువంటి ఒక మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవి మాత్రం మీలో కొంచెం కొట్టొచ్చినట్టుగా ఈ కాలంలో కనబడడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. కన్యారాశి వారి కాలం అంతా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, తులసమ్మను చక్కగా పూజించడం అనేది మంచిది. తదుపరి తులారాశి.
తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మానసిక ఆందోళన పెరగడానికి, అనారోగ్య సమస్యలు వృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంధువర్గంతో ఈ సమయంలో గొడవలు ఉండడానికి అవకాశాలు ఉంటున్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి కాస్త కంగారు పడతారు, భయపడతారని చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గొడవలు, తగాదాలు, విభేదాలు ఎవరు ఏం చెప్పినా కూడా నాకు మంచి కోసం చెప్తున్నారు అనుకునే దానికన్నా కూడా దాన్ని అపార్థం చేసుకోవడానికి, ఈ అపార్థాలు రెండు వైపుల నుంచి ఉంటాయి. మీరు చేసుకునే అపార్థాలు ఉంటాయి, మీరు చెప్పేదాన్ని ఎదుటివారు అపార్థం చేసుకోవడం ఉంటుంది. కనుక రెండు విధాలు కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక మొత్తం మీద రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమంలో సంచారం చేయడం అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. అయినప్పటికీ గురుబలం ఉంది. ఈ రాశికి అత్యద్భుతమైనటువంటి గ్రహమైనటువంటి శుక్రుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు పరిమితమై కనుక చూసుకున్నట్లయితే ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా కాలం సాగిపోతుంది. మీరు ఉద్యోగంలో ఏమైనా నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారు, లేదా కష్టించి ఏదైనా సరే ఒక సమస్యకి సొల్యూషన్ వెతుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాటికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలకు, రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడానికి, పెట్టుబడుల మీద దృష్టి సారించడానికి, అదే ప్రకారంగా స్కీమ్స్లో జాయిన్ అవ్వడానికి, కొనుగోలు చేయడానికి, అమ్మకాలకు, విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధను కలిగి ఉండటానికి, వీటన్నిటికీ కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి, సరిపోతుంది. ఆరోగ్యం కూడా ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ అనుకూలతలు అయితే చక్కగా సాఫీగా సాగుతున్నాయి. ఎంత నిద్రపోయినప్పటికీ కూడా ఆ నిద్ర సరిపోదన్నమాట. ఇంకాస్త విశ్రాంతి నేను తీసుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ ఆలోచనలన్నింటినీ కూడా కార్యరూపానికి తీసుకురావడానికి మీకు 24 గంటల సమయం కూడా సరిపోదని చెప్పని చెప్పుకోవాలి. అంటే ఈ ఆలోచనలకే పరిమితం అవుతాయి తప్ప రూపంలోకి రావడానికి మాత్రం ఇక్కడ అవకాశాలు పెద్దగా లేవు. ఈ 10 రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు మానసిక సంతోషాన్ని కలిగజేస్తాయి, ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉంటారు, ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించగలుగుతారు. ఎలా చూసుకున్నప్పటికీ కూడా తులారాశి వారికి ఈ 10 రోజులు మాత్రం సుఖంగా సాఫీగా సాగిపోతున్నాయి. పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవు. ఏదో టీకప్లో తుఫాన్ లాగా చిన్న చిన్న సమస్యలు వస్తే రావచ్చు, కానీ అవి ఏం పెద్ద ప్రభావాన్ని చూపించేటువంటి స్థితి మాత్రం లేదు. ఈ కాలం మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి తులారాశి వారు మానకొండ ప్రతినిత్యం కూడా లలితా పరాభట్టారికను పూజించడం, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు చక్కటి గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతిదాన్ని కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి నైపుణ్యాన్ని కనబరుస్తారు. అంతేకాకుండా మీ యొక్క రంగాలలో మీరు ముందంజ వేయడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శారీరకంగా అలసట అనేటువంటిది కాస్త తగ్గుతుంది. విశ్రాంతికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎదుటివారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయి వీరందరి నుంచి ఇవన్నీ కూడా అంది రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారిని కనిపెట్టి వారిపైన పైచేయిని కూడా సాధించగలుగుతారు. మాకు సర్వెంట్స్ లభించట్లేదు అనుకునేటువంటి వారికి ఈ సమయంలో సర్వెంట్స్ కూడా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానం వలన మానసిక సంతోషం కూడా కలుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు వృశ్చిక రాశి వారికి మేలు చేసేటువంటిది అవుతోంది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహస్థితులు చూసుకున్నా కూడా వృశ్చిక రాశి వారి కాలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి ఏం కావాలో తెలుసుకుని వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎదుటి వారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయో వాటిని కూడా చక్కగా పొందగలుగుతారు. అలానే ఈ సమయంలో భగవద్ అనుగ్రహం మీ ఎందుందా అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోగలుగుతారు. బిందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటారంటే ఇహం పరం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకుంటారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీనవేషాలు లెక్క పెడుతూ కూర్చున్నట్లయితే మాత్రం ఇవి చేజారిపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా చక్కటి ఉద్యోగాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా కొనసాగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంచుమించుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. వృశ్చిక రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏమి లేవు. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా లేకపోతే గోచారం మాత్రం చాలా చక్కగా సహకరిస్తోంది.
ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి తర్వాత వచ్చేటువంటి 10 రోజుల కన్నా కూడా ఆర్థిక విషయాలు, కొనుగోళ్ళకి సంబంధించిన అంశాలు, ప్రేమలు ఫలప్రదం చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు, పరిచయాలు ఉపయోగించుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు ఈ కాలమే దివ్యంగా ఉంది. కనుక ఇది ముఖ్యం అనుకునేటువంటి ఏ పనున్నా కూడా ఈ 10 రోజుల్లో వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కాలం మరింత అనుకూలంగా సాగడానికి కానీ ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చక్కగా పొందగలుగుతారు. మంచి మాట తీరును కనబరుస్తారు. ముఖంలో ఉండేటువంటి కాంతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోగలుగుతారు. చక్కటి సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. కనుక శుక్రుడు యొక్క రాశి మార్పు మీకు అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నా కూడా ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాను క్రమేపీ ఈ 10 రోజుల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అప్పులు తీర్చాలనుకుంటే అప్పులు తీర్చగలుగుతారు. లేదా ఏదన్నా సరే మీకు ఎటువంటి ఆర్థికమైనటువంటి సర్దుబాటు చేసుకోవాలనుకున్నా కూడా వాటిని కూడా నేర్పుగా ఈ కాలంలో మీరు చేసుకోగలుగుతారంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. తొందరపాటుతనానికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఎదుటివారు కనుక మీ మాట వినట్లేదు అనుకున్నట్లయితే వారి కర్మానికి వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళతో వాదించేటువంటి ప్రయత్నం చేయరు. చక్కటి ఆధ్యాత్మిక సాధనలు కూడా చేసుకోగలుగుతారు. వర్క్ పరంగా స్ట్రెస్ ఉన్నా దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ కాలంలో పొందగలుగుతారు. అలానే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, అవి విదేశీయాన ప్రయత్నాలతో సహా ఇవన్నీ కూడా సానుకూల పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత పరిచయాలు మరింతగా బలపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కూడా కాలం చాలా చక్కగా సహకరిస్తున్నదని చెప్పని చెప్పుకోవాలి. కనుక అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెద్దమైనటువంటి ఆటుపోట్లు మీకు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. ముఖ్యంగా గురుడి యొక్క దృష్టి కావచ్చు, అదే ప్రకారంగా కుజుడి యొక్క స్థితి కావచ్చు మిమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తాయి ఈ కాలంలో అని చెప్పని చెప్పుకోవాలి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ కాలంలో వాటిని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలని అందుకుంటారు. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. వారికి తగ్గట్టుగా మీ పద్ధతుల్ని, మీ వ్యూహాలని మార్చుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ని కూడా అందుకోగలుగుతారు. అలానే నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అంటే ఈ మాట మనకు శుక్రుడు ఎప్పుడు రాసి మారినా కూడా మనకు కనబడుతూ ఉంటుందండి. అంటే శుక్రుడు ఈ విలాసవంతమైనటువంటి వాడి కారకుడు గనక ఆయన మంచి స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ విలాసవంతమైనవి లేకపోతే హోదాని రిప్రజెంట్ చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడనమాట. అలానే ఈ సమయంలో కొంత చికాకులు కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏమిటి చికాకులు అనుకుంటే అనుకునేటువంటి వారికి కొంచెం దూరంగా ఉండవలసినటువంటి స్థితి ఏర్పడవచ్చు. అది మానసికంగా కావచ్చు, లేకపోతే కనుక శారీరకంగా కావచ్చు. కొంత దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు అయితే మాత్రం ఏర్పడతాయి. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలానే ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినప్పుడు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే ఈ సమయంలో ఈ నెల 2వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో చేసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిలో విజయాలు పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది కేవలం శుక్రుడి యొక్క సంచారాన్ని బట్టి నేను చెప్తున్నటువంటి మాట. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు మేలు చేసేటువంటిదే అవుతుంది. ముఖ్యంగా ఈ రాశికి ఆయన రాజయోగాన్ని ఇచ్చేటువంటి వాడు ఉచ్చులో ఉంటున్నాడు కనుక మీరు మంచి ఫలితాలనే అందుకుంటారు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలనే అందుకుంటున్నారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా సాగించుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సేవింగ్స్ మీద కూడా కొంతవరకు దృష్టి సారించుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అలానే ఈ సమయంలో ఉండేటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, లేకపోతే కనుక ఏదైనా ఉద్యోగం అనేటువంటి అంశాలు కావచ్చు, ఇవి కూడా మేలు చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగానే ఉంది. కొనుగోళ్ల మీద కూడా దృష్టిని సారించుకోగలుగుతారు. ఈ కాలంలో ప్రేమలు ఫలించడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లేదా
మీ హాబీస్ కావచ్చు, లేకపోతే మీ మనసుకు నచ్చినటువంటి విధంగా కావచ్చు నడుచుకోగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఎలా చూసుకున్నా అది ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ కాలం అంతో ఇంతో మానసిక ప్రశాంతతని, సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. కనుక మకర రాశి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలమే. ఈ కాలం మరింత సానుకూలంగా సాగడానికి గాను ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, సూర్యనారాయణమూర్తిని పూజించడం అనేది మంచిది. ఇక్కడ కుజుడి యొక్క సంచారం మీకు ద్వితీయంలో సాగుతున్నటువంటి కారణం చేత మాట తీరు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి జాగ్రత్త. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం చూసుకున్నట్లయితే కనుక ద్వితీయంలో ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం సాగుతోంది. ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖంలో కాంతి పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యమైనటువంటి ఊరట ఏర్పడుతుంది. శారీరక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. కనుక ఈ రాశికి రాజోకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చులో ప్రయాణం చేయటం అనేది మీకు కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. పైగా ద్వితీయంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఇది మీకు చక్కగా యోగిస్తున్నది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మీకు జన్మంలోనే చతుర్గ్రహ కూటమి సంచారం ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి గురు శుక్రుడు యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం ఆర్థిక విషయాలు యోగదాయకంగా ఉన్నాయి. కనుక ఎటువంటి ఆర్థికమైనటువంటి అంశాలున్నా ఈ 10 రోజుల్లోనే వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మాత్రం మంచిది. మీకు సహాయం కావాలన్నా, మీకు రావాల్సినటువంటి ధనాన్ని పొందాలన్నా, లేకపోతే ఇట్లా ఏ రూపంలో అయినప్పటికీ కూడా ఆ ఆర్థిక విషయాలను సర్దుబాటు చేసుకోవడం అనేది మాత్రం చాలా మంచిది. విలువైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేను ఎదుగుతున్నాను అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి. సంతానానికి సంబంధించినటువంటి చింత తీరుతుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు బాగా చదువుకుంటున్నారనో, లేకపోతే వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తున్నారనో, ఏదో ఒక తెలియనటువంటి మానసిక సంతోషం అనేటువంటిది పిల్లల వలన కలగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే బహుమతులు ఇవ్వడం కావచ్చు, బహుమతులు అందుకోవడం కావచ్చు, శుభకార్యాల్లో పాలు పంచుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా ఇక్కడ సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ కాలంలో మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవనే చెప్పుకోవచ్చు. కనుక ఎక్కడా కంగారు పడవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం లేవు కుంభరాశి వారికి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి కాను కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం లేదా 108 తమలపాకులతో అర్చన చేసుకోవడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా జన్మంలో శుక్రుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి లేదా ఒక విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి అవకాశాలు ఏర్పడుతుంది. ఇక్కడ విలాసం అంటే మంచి లగ్జరియస్ లైఫ్, అద్భుతం, రాజభోగాలని కాకపోయినా ఇవాళ నేను ఆఫీస్కి సెలవు పెడతాను, నేను పడుకుంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను, హాయిగా పడుకోగలుగుతారు, రెస్ట్ తీసుకోగలుగుతారు, అంటే జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు అంతవరకు మాత్రం మనం చెప్పొచ్చు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంటిని అందంగా చక్కగా అలంకరించుకోగలుగుతారు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. సుష్ఠైనటువంటి భోజనం చేయగలుగుతారు. కనుక శుక్రుడు యొక్క రాశి మార్పు మీకు యోగిస్తున్నదనే మనం చెప్పుకోవాలి. ఇలా ఈ జన్మంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంచారం యోగించడంతో పాటుగా తతిమా గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. వ్యయంలో ముఖ్యంగా చతుర్గ్రహ కూటమి సంచారం సాగడం, గురుబలం తక్కువగా ఉండటం, ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండటం, ఈ కారణాల చేత కొంత ఒడిదుడుకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే శుక్రుడికి తోడుగా చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా సాగుతున్నటువంటి కారణం చేత ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఇందులో సందేహం లేదు. విద్యార్థుల్లో ఆందోళన ఈ సమయంలో కొంత తగ్గడానికి, ఈ 10 రోజుల వరకు కూడా కొంత సానుకూలంగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం ఏర్పడుతున్నాయి. మంచి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి కొంత ఊరట రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా మార్పులు చేర్పులు లేకుండా అలా ఏదో నల్లేరు మీద నడకలాగా సాగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి బౌండింగ్ ఏదైతే ఉందో అది ఇంకాస్త పెరగడానికి సమయంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి.
మీరు ఏదనుకుంటారో ఆ పనిని సకాలంలో పూర్తి చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే పొందగలుగుతారు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రమే అనుకూలిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ కాలంలో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మాత్రం మంచిది. అయితే వ్యయంలో చతుర్గ్రహ కూటమి ఉన్నటువంటి కారణం చేత కొంచెం నిద్ర అనేటువంటి చికాగ్గా ఉండటానికి, అరుగుదల లోపాలు లాంటివి కూడా ఏర్పడడానికి అవకాశాలు లేకపోలేదు. రూపాయి అనేటువంటిది నిలబడదు, కానీ ఉపయోగపడేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా సాగుతాయని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో తాకట్లు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు. కనుక తాకట్లు అనేటువంటి ఒక్క విషయానికి మాత్రం కాస్త దూరంగా ఉండండి. తప్పదనుకునేటువంటి ప్రయాణాలు తప్ప మిగతా ప్రయాణాలని కూడా అయినంత వరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయండి. ఎదుటివారు ఏమన్నప్పటికీ కూడా తిరిగి సమాధానం చెప్పకండి. ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా ప్రతినిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం అనేది మంచిది. ఈ రాశివారు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం అనేది మంచిదే. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.